Afternoon, Andy. Deep is a good friend of mine, and I know a lot of people sitting on this round table today. ముందుగా రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది చాలా కష్టమైన విషయం. అది 10 ఏళ్ల పాటు దాన్ని విజయవంతంగా నడిపి 11th ఇయర్లోకి వచ్చినారనేది చాలా సంతోషకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ TITA టీమ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఐ వాంటెడ్ టు పుట్ ఆన్ రికార్డ్ టుడే. తెలంగాణ ఉద్యమంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు దాదాపు ఒక 200 సంస్థలు, అవి కల్చరల్ సంస్థలు కావచ్చు, లేదా ఇతర ఉద్యోగస్తుల సంఘాలు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న సంఘాలు ఒక 200 దాకా ప్రముఖంగా ఉన్నాయి, పార్టిసిపేట్ చేసినాయి. ఆ 200 సంఘాలు అంటే ఇంకా వేలలకు ఉండుండొచ్చు, బట్ నేను చెప్పేది కొంత ప్రాముఖ్యత ఉండి కొంత ప్రజల నోళ్ళలో నాన్న సంఘాలు ఒక 200 ఉంటాయి. Out of the 200 organizations, I think only a handful of organizations could continue their operations post Telangana formation. And TITA continues to be that inspiring organization which is kind of adapting itself continuously. ఏమవుతుందంటే మూమెంట్ టైంలో మన రిక్వైర్మెంట్స్ వేరు, మన ఆర్గనైజేషన్ చేయవలసిన పనులు అవన్నీ వేరు. బట్ పోస్ట్ స్టేట్ ఫార్మేషన్ ఆల్ ఆఫ్ అవర్ ఆస్పిరేషన్స్ అవన్నిటికీ ఒక గ్రౌండ్ లెవెల్లో చేయవలసిన పని చాలా ఉండింది. అండ్ ఐ థింక్ TITA సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ టు అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ an active partner in the reconstruction of Telangana. CM garu always keeps saying reconstruction of Telangana. So what does he mean by reconstruction? So that is what has been happening since last 6 years. So each sector lo, whatever discrimination that has happened in the United States, so what Telangana government is today doing is to correct that discrimination, to ensure all those sectors get proper attention, and also proper initiatives are launched in those sectors for a equitable development. So that's what we have been doing in last 6 years under the leadership of CM Sri KCR Garu. And I think the best part of TITA's journey is that TITA is today an active partner with the government of Telangana. అంటే ప్రభుత్వంలో మాకేమవుతుందంటే, అంటే ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిఫోర్ 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అండ్ IT శాఖ మంత్రి కేటీఆర్ గారు, they invited some people from the corporate sector to join the government. So that's how I came into this government. So I'm not a government employee per se. So లోపలికి వచ్చిన తర్వాత what I understood was there are people who work in the government, and then there are people who work against the government, people outside, people who don't like this government, or people who have other reasons to hate this government. So there are two sections of people who are in the government and then against the government. But what we need is people who are with the government. Those are the people who make a difference. Those are the people who help ground a lot of schemes, initiatives, ideas that this government has. Thank you. So, ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు, అనౌన్స్ చేస్తున్న స్కీమ్స్, ఈ ఇనిషియేటివ్స్ అన్నిటినీ ప్రజాక్షేత్రంలో ఉండి వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో సహాయపడే వాళ్ళు కావాలి. వాళ్ళకి షార్టేజ్ ఉంది వాళ్ళు మనకి ఎక్కడైనా, అంటే నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ, బట్ ఎవ్రీవేర్ వీ హ్యావ్ ఎ షార్టేజ్ ఆఫ్ దోస్ పీపుల్. అండ్ ఐ థింక్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ TITA ఈజ్ దట్ TITA హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ దట్ ఆర్గనైజేషన్. ప్రభుత్వం నాయకుడు చేసే విజనింగ్ కానీ, అనౌన్స్ చేసే ఇనిషియేటివ్స్ కానీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా ఉండడం. సో దిస్ ఈజ్ a great thing to do, and very few organizations in Telangana are doing it today. So I appreciate the leadership of TITA and all the members for taking up this task. The second thing ఏంటంటే, ఉద్యమంలో ఉన్నప్పుడు ఆర్గనైజేషన్స్ నడపడం కొంత ఈజీ, ఎందుకంటే అప్పుడు దెర్ వాజ్ అ రా ఎమోషన్ ఇన్ ద పీపుల్, చాలా ప్యాషన్ ఉండింది, చాలా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉద్యమం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళకి ఆర్గనైజేషన్స్ నడపడం చేతనవ్వలేదు, అంటే ఇంకా దే హ్యావ్ జస్ట్ వానిష్డ్. బట్ ఆ ఎనర్జీ లెవెల్స్ని అట్లాగే పెడుతూ కంటిన్యూస్గా తన టీమ్ని ఇన్స్పైర్ చేస్తూ వాట్ ఎవర్ సందీప్ ఈస్ డూయింగ్ టుడే, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు హియర్ ఫ్రమ్ హిమ్ దట్ ఇట్ హ్యాస్ చాప్టర్స్ ఇన్ 30 countries. ఇట్ ఇస్ నాట్ అ జోక్ టు హ్యావ్ చాప్టర్స్ ఇన్ 30 countries అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్. అంటే ఇంతకుముందు ప్రాజెక్ట్స్ అన్ని లిస్ట్ చెప్పినారు నాకు.
స్టార్టింగ్ ఫ్రమ్ స్కిల్లింగ్ నుంచి మొదలుపెట్టి ఇంక్యుబేషన్ వరకు, ఇన్నోవేషన్ వరకు, లైక్ అక్రాస్ ద స్పెక్ట్రమ్. When state government launched Year of AI and TITA was there. When state government wanted to do something in digital literacy, TITA was there. So atla prati area lo TITA is making its mark. And ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే whenever there is a social issue like కోవిడ్ వచ్చి the whole society was down with lot of problems, కానీ ఇంకా చాలా రిసెషన్ ఉండింది. ఆ టైంలో కూడా TITA team was continuously working on the ground. సో అది చాలా అంటే చాలా కొద్ది ఆర్గనైజేషన్స్ మాత్రమే ఆ టైంలో చేసింది. సో ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉండాలి అంటే ఇప్పటికే యాక్చువల్గా చేస్తున్న పనులు చాలా అంటే ఒక 20 to 25 ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ చేస్తున్నది TITA. ఇంకా ఫ్యూచర్లో ఏం చేయొచ్చు, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అన్నప్పుడు ఫస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ 2-3 థింగ్స్ అబౌట్ ద జర్నీ ఆఫ్ తెలంగాణ ఇన్ ద లాస్ట్ 6 years. నాట్ దట్ యూ డోంట్ నో దట్, బట్ బీయింగ్ ఇన్ ద గవర్నమెంట్ ఏంటంటే మాకు వీ హ్యావ్ యాక్సెస్ టు అ లిటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ దెన్ యూ గైస్. సో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అండ్ ఫస్ట్ చేసిన పనులు ఏంటంటే హీ వాంటెడ్ టు ఫిక్స్ ద బేసిక్స్. హీ ఆల్వేస్ కీప్స్ టెలింగ్ అస్ దట్ ప్రజలకి అవసరమైన బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వాలు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. వన్స్ బేసిక్ నెసెసిటీస్ ఆర్ మెట్ దెన్ వీ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో వారు ఏం చేసినారు, ఇరిగేషన్లో చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినారు. దానివల్ల వాళ్ళు ఏమైంది, మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ ద స్టోరీ ఆర్ నాట్. టుడే తెలంగాణ అగ్రికల్చర్ సెక్టర్లో ఈజ్ క్రియేటింగ్ న్యూ రికార్డ్స్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్లీ. ఇఫ్ యూ రీడ్ ఇఫ్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళటి న్యూస్ పేపర్లో కూడా దేర్ వాజ్ ఎ స్టాటిస్టిక్. లాస్ట్ 1 yearలో తెలంగాణ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ ఏకరేజ్ బై అరౌండ్ 30 lakh acres. 30 లక్షల ఎకరాలంటే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. తెలంగాణ వచ్చినప్పుడు మనకు జనరల్గా పంటల్లో 2 ఉంటాయి, ఒకటి సమ్మర్లో వేసేది, ఒకటి మాన్సూన్లో వేసేది. 2 పంటలు కలిపి ఎంత విస్తీర్ణం సాగేదో ఇవాళ తెలంగాణలో ఒక్క పంటలో అంతకంటే ఎక్కువ సాగుతుంది. అంటే 2 పంటలు కలిపితే ఆల్మోస్ట్ 2 crore acres వరకు సాగే దగ్గరికి వచ్చింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అగ్రికల్చర్ ఈజ్ ద ఇంజిన్ విచ్ రన్స్ దిస్ కంట్రీ. మనం ప్రైమరీ సెక్టర్ అంటాం ఎకానమీలో, అగ్రికల్చర్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ సెక్టర్. ఇవాళ మనము మూమెంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఒక మాట అనేవాళ్ళం ఏంటంటే ఆల్ సెక్టర్స్ ఆర్ డామినేటెడ్ బై ఆంధ్రైట్స్ అని అనేవాళ్ళు. వై డిడ్ దే డామినేట్ దట్? వై డిడ్ దే కమ్ టు దట్ స్టేజ్? సెకండ్, ఐ జస్ట్ టేక్ దిస్ కాల్. ఎకానమీలో అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఎట్లా తెలుస్తుంది మనకి అని అంటే, బ్రిటిష్ తెలంగాణ వాజ్ నాట్ అండర్ ద బ్రిటిష్ రూల్, ఇట్ వాజ్ అండర్ ద నిజామ్స్. సో అట్ ద సేమ్ టైం ఆంధ్ర రీజన్ వాజ్ అండర్ ద బ్రిటిష్ రూల్. సో అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఏరియాలో ఇటు కృష్ణా మీద అటు గోదావరి మీద బరాజెస్ కట్టడం జరిగింది బ్రిటిష్ హయాంలో. దానివల్ల ఏమైంది, దే కుడ్ ఇంపౌండ్ వాటర్ ఫ్రమ్ కృష్ణా అండ్ గోదావరి రివర్ అండ్ దే కుడ్ కల్టివేట్ దేర్ ఫీల్డ్స్. సెకండరీ సెక్టర్ నుంచి సర్ప్లస్ ఏదైతే క్రియేట్ ఉందో అది సర్వీసెస్ సెక్టర్లోకి వచ్చింది. సర్వీసెస్ వచ్చేసి ఐటీ నుంచి రియల్ ఎస్టేట్ వరకు, హాస్పిటాలిటీ. దట్ ఈస్ వై యూ సీ the domination of that region people in all these sectors, because first the surplus got created in agriculture. ఇవాళ తెలంగాణలో కూడా వీఆర్ ఫస్ట్ అడ్రెసింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ అగ్రికల్చర్. సో అది సాల్వ్ అయితే ప్రైమరీ సెక్టర్లో సర్ప్లస్ క్రియేట్ అవుతుందంటే ఆటోమేటిక్గా సెకండరీ సెక్టర్ అండ్ టెర్షరీ సెక్టర్స్ కూడా బాగుంటాయి. మీరు గ్రామాల్లో చాలామంది రూరల్ ఏరియాస్ నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి అడగండి, ఊళ్ళలో ఎప్పుడైనా కరువు వస్తే ఆ ఊర్లో ఉండే సినిమా థియేటర్ నుంచి గార్మెంట్ షాప్ వరకు ఏది నడవదు అన్లెస్ యువర్ అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ డూయింగ్ వెల్. నన్ ఆఫ్ యువర్ అదర్ బిజినెసెస్ విల్ డూ వెల్, ఇంక్లూడింగ్ ఐటీ. సో ఇవాళ తెలంగాణలో మనం లాస్ట్ 6 yearsలో ద సక్సెస్ స్టోరీ దట్ వీ కుడ్ క్రియేట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సీఎం కేసీఆర్ గారు ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం, మిషన్ కాకతీయ, ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ ద్వారా ఒక 30-40 lakh acres of additional cultivable land create చేయగలిగాం, which has huge impact because that money will enter into the system, and once money enters into that economy it will keep on adding value. సిస్టంలోకి ఎంత మనీ మనం ఎంత అగ్రికల్చర్ సర్ప్లస్ని పుష్ చేయగలిగితే, ప్యాడీ జనరేట్ అయింది అనుకోండి, ప్యాడీ నుంచి ఎవరో ఒక రైస్ మిల్ చేసి దాన్ని బియ్యం చేస్తారు. ఆ బియ్యం చేసేటప్పుడు ఇంకా సర్ప్లస్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఆ బియ్యం తీసుకుపోయి మళ్ళీ ఎవరో ఆటా చేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. సో అట్లా ప్రతి స్టేజ్లో వాల్యూ అడిషన్ అవుతుంది అండ్ ఎకానమీ విల్ కీప్ గ్రోయింగ్. దట్ ఈస్ ప్రిసైజ్లీ ద రీజన్ వై టుడే తెలంగాణ, ఇఫ్ యూ నోటీస్,
ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. భారతదేశ జీడిపిలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్తూ జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఫాస్ట్గా ఉన్న 4 స్టేట్స్లో తెలంగాణ ఒకటి. సో మనం జస్ట్ 6 years బ్యాక్ ఫామ్ అయినా, అంటే వీఆర్ జస్ట్ ఎ న్యూ కిడ్ ఇన్ ద బ్లాక్. బట్ స్టిల్ మనం ఇంత ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ వీ హ్యావ్ ఎ గవర్నమెంట్, వీ హ్యావ్ ఎ లీడర్ హూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ దీస్ థింగ్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ సీఎం గారు నాట్ జస్ట్ అగ్రికల్చర్, హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద అలైడ్ సెక్టర్స్ యాజ్ వెల్, నాట్ జస్ట్ అగ్రికల్చర్. సో రూరల్ డెవలప్మెంట్లో మనం ఏమంటామంటే యానిమల్ హస్బెండరీ కానీ ఇట్లాంటి సెక్టర్స్ అన్నిటిని కూడా మనము మంచిగా ఉంచితే ఏమవుతుందంటే దానివల్ల 2 లాభాలు జరుగుతాయి. ఒకటి, మైగ్రేషన్ తగ్గుతుంది. ఇప్పుడు సిటీస్ మీద మనకి చాలా స్ట్రెస్ ఎందుకు అవుతుంది వాళ్ళ ఇండియాలో అంటే రూరల్ ఏరియాస్లో దే ఇస్ నాట్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. అందువల్ల ఐదర్ సిటీకి కానీ లేదా వేరే స్టేట్కి కానీ లేదా వేరే కంట్రీకి కానీ మైగ్రేట్ అవుతుంటారు. ఇప్పుడు దుబాయ్కి పోతుంటారు మన వాళ్ళు, లేదా భివాండికి పోతుంటారు, లేదా ఇంకో దగ్గర పోతుంటారు, ఇంకో దగ్గర బాంబే పోతారు. ఎందుకంటే ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో వాట్ సీఎం గారు ఈస్ డూయింగ్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టుగా ఇప్పుడు ఫిషరీస్ సెక్టర్ తీసుకుంటే లేదా షీప్ ఫార్మింగ్ తీసుకుంటే ఇట్లా ఏ సెక్టర్స్లో అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కోప్ ఉందో, వీవింగ్ హ్యాపన్స్ టు బి ద సెకండ్ బిగ్గెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్టర్ అగ్రికల్చర్. సో వీవింగ్లో వీఆర్ ఇన్వెస్టింగ్ అలాట్. ఈ సెక్టర్స్లో చేయడం ద్వారా ఏం చేస్తున్నారు, ఈ స్టెబిలైజింగ్ ద రూరల్ ఏరియాస్. అటు ఎక్స్ట్రీమ్లో అగ్రికల్చర్ చేస్తున్నాయి, ఇటు ఎక్స్ట్రీమ్లో అండర్ ది హానరబుల్ ఐటీ మినిస్టర్స్ లీడర్షిప్ మనం ఏం చేసినామంటే సందీప్ అండ్ ఆల్ దేవర్ వెరీ యాక్టివ్ ఇన్ ద స్టేట్హుడ్ మూమెంట్. స్టేట్హుడ్ మూమెంట్లో ఏం చేసేదంటే తెలంగాణ వస్తే హైదరాబాద్ పని అయిపోతుంది, ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్ని వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎవరు కొత్త ఇన్వెస్టర్లు రారు, ఇట్లాంటి ఒక దుష్ప్రచారం జరిగేది. సో వాట్ ది ఐటీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ డిడ్ వాజ్, ఇన్ ద ఫస్ట్ 6 months, ఐ స్టిల్ రిమెంబర్ వెరీ వివిడ్లీ, we used to meet up with all the existing investors, whoever is already having their offices here in Hyderabad, and we used to assure them that Telangana is a very progressive state and the leadership here has a vision for developing Hyderabad. So we used to kind of, the Minister Garu used to kind of reassure these folks, saying it will be business as usual, you guys will grow and will attract more investments in the state. So atlanti oka reassurance vachina tarvata, first 1 year tarvata, 6 months tarvata, then we started seeing new investments because Minister and the CM were aggressively attracting investments by very progressive policies. Miru, I don't know if you heard, Telangana has one of the most progressive industrial policies in the entire country. మనం టీఎస్ ఐపాస్ అని ఒక సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చినాం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఎనీ కంపెనీ విచ్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ, వన్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ డూ. ఎందుకంటే ఒక కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే దే నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ 20-30 డిపార్ట్మెంట్స్. సో వీళ్ళంతా తిరగడానికి ఒక 1-2 years పట్టేది ఇది వరకు. ఇప్పుడు దాన్ని తీసేసి మనం ఏం చేసినామంటే వీ బ్రాట్ ఇన్ సంథింగ్ కాల్డ్ as TSI Pass. So what TSI Pass does is within 15 days any company which wants to invest in Telangana, they will get all the statutory permissions. దీనివల్ల ఏమైంది, కంపెనీస్ లైక్ అమెజాన్ which were earlier facing a lot of problem in putting their investments into a particular state, today Amazon, you guys know, they literally became our brand ambassador. They have their largest campus outside their Seattle campus here in Hyderabad. They have their largest fulfillment center here. They have one of their largest data centers here. So atla oka multinational company has become our brand ambassador. And not just not just Amazon, all other companies, even Microsoft, Google, every top tech company is today expanding rapidly in Hyderabad. Due to which, as Sandeep has said just a while ago, our IT exports have doubled in just 5 years. That is the promise we made to the people of this state. When the state was formed, IT Minister garu cheppinaru that 5 ఏళ్లలో IT exports double chestamani, and we achieved it. Not just IT exports, employment growth rate is also very, very healthy, more than the national average. We have had around 3.5 lakh new employees in these last 6 years. ఐటీలో ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇంపార్టెంటో మీకు చాలాసార్లు ఆల్రెడీ మీరు వినుంటారు. బికాజ్ ఐటీ సెక్టర్లో క్రియేట్ అయ్యే ప్రతి జాబ్ విల్ క్రియేట్ 4 ఇండైరెక్ట్ జాబ్స్. సో మీ క్యాబ్ డ్రైవర్ కావచ్చు, లేదా మీ F&Bలో పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదా మీ హౌస్ కీపింగ్లో పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదా మీ సెక్యూరిటీలో పనిచేసే వ్యక్తి కావచ్చు, హాస్టల్స్ నడిపే వాళ్ళు కావచ్చు. సమ్వేర్ ఈ అన్ని సెక్టర్స్లో ప్రతి ఐటీ ఉద్యోగానికి 4 ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో మనం 3.5 లక్షలు ఇందులో క్రియేట్ చేసినామంటే ఆటోమేటిక్గా ఒక 14 లక్షల జాబ్స్ బయట క్రియేట్ చేసినట్టు. సో ఈ క్రియేషన్ వల్ల ఏం జరుగుతుంది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి సిటీలోకి, వీళ్ళకి శాలరీస్, ఈ ఇంతమంది ఎంప్లాయీస్కి శాలరీస్ వస్తాయి, దే విల్ స్పెండ్, దే విల్ బై సంథింగ్, అండ్ దెన్ దట్ విల్ జనరేట్ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ ద స్టేట్, ద ఎకానమీ విల్ గ్రో. సో ఇదంతా ఒక సైకిల్ అనమాట.
సో ఈ సైకిల్ని వెల్ ఆయిల్డ్ మెషినరీ లాగా నడుపుతున్నది మన ప్రభుత్వం లాస్ట్ 6 years నుంచి. సో ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అవర్ ఎకానమీ హాస్ సఫర్డ్, నాట్ జస్ట్ అవర్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ మొత్తం సఫర్ అయింది. బట్ మన మినిస్టర్ గారు మీరు గమనించుంటారు, the Telangana government was continuously working throughout the COVID phase also. We did not take rest, we did not stay at home, we did not sit at home. కోవిడ్ టైంలో ఉన్న లాక్డౌన్ వాడుకొని హైదరాబాద్లో వీ కంప్లీటెడ్ క్లోజ్ టు 3 flyovers అండ్ మీరు దుర్గం చెరువు మీద ఒక బ్రిడ్జ్ చూసినారు, దాని పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేసినాం. అట్లా అంటే ద గవర్నమెంట్ ఎంత అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తుందో ఆలోచించండి. మామూలు రోజుల్లో ఒక మెయిన్ రోడ్ మీద బ్రిడ్జ్ కట్టడం అంటే చాలా కష్టమైన పని. ఏం జరుగుతుందంటే 4 hours మాత్రమే పర్మిషన్ ఇస్తారు. 24 గంటల్లో 4 గంటలు మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మిగతా 20 గంటలు దే కెనాట్ కన్స్ట్రక్ట్. సో ఇట్ టేక్స్ మంత్స్ అండ్ మంత్స్ టు బిల్డ్ 1 flyover. సో మన గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుందంటే ఎవ్రీ క్రైసిస్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు అన్ ఆపర్చునిటీ. సో ద కోవిడ్ క్రైసిస్ వాస్ కన్వర్టెడ్ ఇన్ టు అన్ ఆపర్చునిటీ అండ్ వీ కంప్లీటెడ్ ఎ లాట్ ఆఫ్ పెండింగ్ రోడ్ వర్క్స్, ఫ్లైఓవర్స్ ఇన్ హైదరాబాద్. అదొకటే కాదు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన చాలామంది చూస్తుంటారు. వీ టాక్ టు ద టెల్కోస్ అండ్ వీ ఎన్షూర్డ్ దట్ ఎనఫ్ బ్యాండ్విడ్త్ వాజ్ అవైలబుల్ ఫర్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. పోస్ట్ కోవిడ్ ఏం చేయాలనే దాని విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ సాలిసిటింగ్ సమ్ ఐడియాస్ అండ్ అవర్ గవర్నమెంట్ గేవ్ ఎ బంచ్ ఆఫ్ ఐడియాస్. అందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కమింగ్ డేస్లో లాట్ ఆఫ్ వర్క్ విల్ గెట్ అవుట్ సోర్స్డ్. బికాజ్ కోవిడ్ వల్ల ఏమైంది, వీ హ్యావ్ రియలైజ్ దట్ ఫిజికలీ మనం ఒక చోటు ఉండి పని చేయాల్సిన అవసరం లేదు, వీ కెన్ బీ డిస్ట్రిబ్యూటెడ్, వీ కెన్ సిట్ ఎనీవేర్ అండ్ వర్క్. ఇది బాగా అన్ని కంపెనీస్కి అర్థమైపోయింది, ఈవెన్ ఇండియన్ కంపెనీస్ కూడా. సో వాట్ హ్యాపెన్స్, ద గుడ్ థింగ్ దట్ హ్యాపెన్స్ విత్ దిస్ ఈజ్ now they'll be willing to outsource more work. Even the American companies will be, or European companies will be willing to outsource more work to India. That will generate a lot of opportunities for Indian IT sector. Second thing is, వేరే అన్ని కంట్రీస్ స్టాప్ అయినప్పుడు ఇండియా డిడ్ నాట్ స్టాప్. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్లో వేరే కంట్రీస్లో ఇంకా చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు వాళ్ళు. బట్ ఇండియా, వీ ప్రొవైడెడ్ సీమ్లెస్ సపోర్ట్ టు ఆల్ అవర్ క్లయింట్స్. And many countries are today happy with the kind of support that Indian IT companies have given. So this will lead to another round of boom in IT sector. So whenever there is a crisis, when graph comes down, the recovery is like a hockey stick growth. Itla untundi, chala steep ga paiki veltundi. So we are only seeing good days ahead for IT sector. And couple that with the stability that Telangana government offers, the kind of proactive leadership we have. మీరు ఇవాళ న్యూస్ పేపర్లో చూసింటారు, భారతదేశం మొత్తంలో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్లో హైదరాబాద్ ఈజ్ నెంబర్ 1 ఇన్ 2020. అంటే కోవిడ్ టైంలో కూడా హైదరాబాద్ కంటిన్యూస్ టు లీడ్ ద రేస్. సో భవిష్యత్ చాలా భద్రంగా ఉంది, చాలా ప్రోగ్రెస్ అంటే చాలా ఆశాజనకంగా ఉంది. ఇట్లాంటప్పుడు టీఐటీఐ లాంటి ఆర్గనైజేషన్స్కి ఇంకా ఎక్కువ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఇప్పుడే జయేష్ రంజన్ గారు ఈ లెటర్ చూపించినారు నాకు, డిస్ట్రిక్ట్ సెంటర్స్లో ఆఫీసెస్లో టీఐటీఐకి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసెస్లో కూడా ఇవ్వాలని. సో మనకి Tier 2 టౌన్స్లో ఈ మధ్య కొంత యాక్టివిటీ మొదలైంది, మీరు చూస్తుంటారు. వరంగల్లో వీ హ్యావ్ సెటప్ సమ్ ఆపరేషన్స్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్. సో ప్రతి Tier 2 సెంటర్లో ఒక ఐటీ టవర్ కడుతున్నాం, ఇవన్నీ అవుతున్నాయి. అండ్ బికాస్ టీఐటీఐ ఆల్రెడీ హ్యాస్ ఎ నెట్వర్క్, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు పీపుల్ ఉన్నారు, యూ హ్యావ్ వాలంటీర్స్ ఆన్ ద గ్రౌండ్. I think you can work closely with these Tier 2 centers, where in every Tier 2 center they are setting up a incubation facility. So a incubation facility, ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ విషయానికి వస్తే మీరు ఒక విషయం గొప్పగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఏంటంటే భారతదేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్పేస్లో ఇన్ని ఆర్గనైజేషన్స్ లేవు. మీరు గమనిస్తే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనేది ఒకటి ఉంది, అండ్ దెన్ దాని కింద అది నోడల్ ఏజెన్సీ లాగా ఉంటుంది. దాని కింద మీకు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ఉంది, టాస్క్ ఉంది, టీ హబ్ ఉంది, వి హబ్ ఉంది, టీ వర్క్స్ ఉంది. ఇన్ని ఆర్గనైజేషన్స్ విచ్ కవర్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ స్పేస్ వేరే ఏ ఇండియన్ స్టేట్లో లేవు. సో ఇంత మంచి ఎకోసిస్టమ్ ఉంది కాబట్టి, అది ఇప్పుడు జిల్లాల లెవెల్ కూడా వెళ్తుంది కాబట్టి అక్కడ ఐ థింక్ టీఐటీఐ కెన్ ప్లే బిగ్ రోల్. రెండోది, ఇంతకుముందే అన్నట్టుగా కోవిడ్ వల్ల మనం ఒక 10 yearsలో జరగాల్సిన చేంజ్ ఒక 6 monthsలోనే జరిగిపోయింది. మనము ఎడ్యుకేషన్లో వీ నెవర్ థాట్ దట్ అవర్ కిడ్స్ విల్ సిట్ ఎట్ హోమ్ అండ్ అటెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఒక 1 year కింద ఎవరని చెప్తే ఇది జోక్ అని అనేవాళ్ళు. బట్ టుడే ఆల్మోస్ట్ ఆల్ అవర్ కిడ్స్ ఆర్ ఎట్ హోమ్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్. మన మీటింగ్స్ ఇదివరకు ఇట్లా ఫిజికల్గా అయితేనే ఫిజికల్ మీటింగ్ ఉండదు. వీ నెవర్ డిడ్ ఎనీ జూమ్ మీటింగ్స్ 1 year బ్యాక్. బట్ టుడే ఆల్ అవర్ మీటింగ్స్, లైక్ ఆల్మోస్ట్ ఆల్ అవర్ మీటింగ్స్ ఆర్ ఆన్లైన్. సో ఇట్లా ప్రతి సెక్టర్లో చేంజ్
చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ఒక 10 ఇయర్స్లో జరగాల్సిన చేంజ్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ 6 months. నౌ దిస్ బ్రింగ్స్ అబౌట్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ స్పేస్లో కొంత ఇనిషియేటివ్ చేసినారు. దట్ ఈస్ వేర్ వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్. ఎందుకంటే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో ఉన్నంత వరకు ఎవ్రీ వన్ ఈజ్ ఆన్లైన్ టుడే. But everyone is online, but are they aware? Are they, do they know the rules of the game? Most of them don't know. So it's like a inexperienced driver driving on a information super highway. That is how the situation is, which will lead to accidents, obviously. So kids safety gani, employees safety gani, leda housewives gani, leda organizations gani, everyone needs to concentrate a lot on cyber safety now. That is one important, and we cannot ignore it now, because citizens are transacting online. They're doing a lot of purchases online. They're doing their banking online. But sadly, if you go to rural areas, not many of them know any of these nuances. So, అందువల్లనే a lot of cyber crime చాలా ఎక్కువ అవుతుంది. Every day, ఒక 50 to 100 people come to various cyber crime stations. They say we lost money. సో అవి ప్రివెంట్ చేయడానికి మనం ఆల్రెడీ ఎట్లాగో డిజిటాన్ లాంటివి ఉన్నాయి కాబట్టి మీరు దాంట్లో ఒక పేమెంట్స్ అది కూడా పెట్టినట్టున్నారు కదా ఆన్లైన్, అవి ఇంకొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో దానికి అవసరమైన గవర్నమెంట్ నుంచి అవసరమైన సపోర్ట్ అవుతుందో అది వీ విల్ ప్రొవైడ్. వాట్ వీ నీడ్ ఈజ్ మోర్ వాలంటీర్స్ ఆన్ ద గ్రౌండ్, గోయింగ్ టు స్కూల్స్, గోయింగ్ టు వేరియస్ లొకాలిటీస్ అండ్ మేకింగ్ పీపుల్ అవేర్ అబౌట్ ద డేంజర్స్, the risks that are associated with online transactions or online e-education or e-health or whatever. The third thing that is very important is, uh, especially youth, many of them seem to think that there are no jobs out there, which is actually not true. Even today, there are many organizations that I know which are actively looking for people, but our students don't have the necessary skill set. So this is one major area of connect. టాస్క్ ఉన్నది మనకి, బట్ వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ యూ గైస్ కెన్ వర్క్ విత్ టాస్క్. ఒకటి అవేర్నెస్, ఫస్ట్ స్టెప్ ఈజ్ అవేర్నెస్. లాట్ ఆఫ్ అవర్ రూరల్ యూత్ గెట్ డిసిల్యూజన్డ్ బికాస్ దే థింక్ దెర్ ఆర్ంట్ ఎనఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అవుట్ దేర్, విచ్ ఈజ్ నాట్ ట్రూ. దెర్ ఆర్ ఎనఫ్ అండ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అవర్ గైస్ ఆర్ నాట్ ఐదర్ స్కిల్డ్ ఆర్ దే డోంట్ ఈవెన్ నో అబౌట్ ద ఆపర్చునిటీస్. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడంలో ఐ థింక్ టాస్క్ టీఐటీఏ కెన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ టాస్క్ ఆర్ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో. ఈ 3 ఏరియాస్, వన్ ఈజ్ సైబర్ సేఫ్టీ ఒకటి, స్కిల్లింగ్ ఒకటి, ఇన్నోవేషన్ స్పేస్ ఒకటి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు, బట్ ఐ థింక్ ఇంకా దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. ఇవన్నీ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక ఇంపార్టెంట్ పని ఏం చేయాలంటే, మీరు స్కాచ్ అవార్డ్స్కి చేసినారు, అది వచ్చినాయి. అట్లా ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి భారతదేశం మొత్తంలో. సెవెరల్ ఆర్గనైజేషన్స్ గివ్ అవుట్ సెవెరల్ సచ్ అవార్డ్స్. ఎక్స్ప్రెస్ టెక్నాలజీ సభ అవార్డ్స్ కానీ, లేదా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. దెర్ ఆర్ అట్లీస్ట్ 10-12 నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ విచ్ గివ్ అవుట్ అవార్డ్స్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. మై అడ్వైస్ సందీప్ వుడ్ బి టు కీప్ అప్లయింగ్ ఫర్ దోస్. ఏమవుతుందంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని అంటారు జనాలు. మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత చేసినా, అన్లెస్ సమ్వన్ అవుట్ సైడ్ రికగ్నైజెస్, పీపుల్ విల్ నాట్ నో దట్. సో కీప్ అప్లయింగ్, హ్యావ్ కపుల్ ఆఫ్ గైస్ జస్ట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసిన ప్రతి ప్రాజెక్ట్. ఎనీథింగ్ దట్ వీ డూ ఈజ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ వీ ప్రొజెక్ట్ ఇట్. సో ఇంకా బెటర్గా రికగ్నిషన్ రావాలంటే కీప్ అప్లయింగ్ ఫర్ దోస్ అవార్డ్స్. ఎవ్రీ టైమ్ టిటా గెట్స్ అన్ అవార్డ్, పీపుల్ విల్ నో ఎస్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ షోకేసింగ్ యువర్ వర్క్. So these are the things I wanted to talk about today. Good luck with whatever you guys are doing. You guys are really rocking. Keep doing the same. And whatever help you need from the IT department of Telangana, we are always there. In fact, Jayesh Ranjan Garu, not me, Jayesh Ranjan Garu is a very big fan of TITA. He keeps telling us, ఒక సీనియర్ బ్యూరోక్రాట్ జయేష్ రంజన్ గారి లాంటి వ్యక్తుల నుంచి ఒక ప్రశంసను పొందడం అనేది చిన్న విషయం కాదు. ఆయన చాలా ఇంటర్నల్ మీటింగ్స్లో హీ కీప్స్ టాకింగ్ అబౌట్ టీఐటీఏ. సో కీప్ అప్ దట్ స్పిరిట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. సో మీరు ఇవన్నీ యాక్చువల్గా కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చినాం, మేము నోట్ డౌన్ చేసుకున్నాం. అవి విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ద సేమ్. అండ్ ఇక్కడ మన స్కిల్ డెవలప్మెంట్ మన జేఎస్ సార్తో కూడా మాట్లాడినాం మనం.
సో టాస్క్తోని కలిసి వర్క్ చేయండి వేరెవర్ పాసిబుల్ ఆయన కూడా అదే చెప్పినారు. సో వీఆర్ థింకింగ్ అబౌట్ సమ్ యాక్చువల్లీ వి ప్లాన్ సమ్ ప్రోగ్రామ్స్ ఫర్ యునో both the lecturers in students as well. So phase 1 we are planning to do it for teachers. Then again phase 2 lo where we are actually bringing a certified ఇప్పుడు Azure or whatever trending technologies ekkadaithe scope ekkada undo employment di aa technologies తీసుకొని we are making them certified so that when they approach the corporates they will have some weightage on that.